కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత 2 సంవత్సరాల్లో 1225 కోట్లతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి ప్రజలకు అండగా నిలిచిందని స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. తెనాలిని గుంటూరు, విజయవాడ నగరాలకు దీటుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటై 2 ఏళ్లు అయిన సందర్భంగా శనివారం తెనాలి మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన 2 ఏళ్ల అభివృద్ధి సంక్షేమం కూటమి ప్రభుత్వం విజయోత్సవ సభను నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ జె రామ అప్పలనాయుడు అధ్యక్షత వహించారు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ ప్రతిపక్ష ఓటు చీలనివ్వకూడదనే లక్ష్యంతో పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుతో ఏర్పడిన కూటమికి ప్రజలు అందించిన నమ్మకం, మద్దతు, తీర్పుతో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. పదవి అనేది అలంకారం కాదు, బాధ్యత అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం సుపరిపాలనను స్వపరిపాలనగా మార్చి తమ మద్దతుదారులకే పథకాలను పరిమితం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం మాత్రం రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తోందన్నారు. తెనాలి అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ అధికారంలోకి వచ్చిన వెంటనే కొల్లిపరలో 4 కోట్లతో వంతెన నిర్మాణం పనులు ప్రారంభించామని తెలిపారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని 12 లక్షల కోట్ల అప్పుల భారంలోకి నెట్టివేసినప్పటికీ ఆర్థిక సవాళ్లను అధిగమిస్తూ అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలనను సమన్వయం చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమం, అభివృద్ధిపై బహిరంగ చర్చకు తాము సిద్ధమంటూ ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ సూపర్ 6 పథకాల అమలుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో సామాజిక పింఛన్లను పెద్ద మొత్తంలో ఇస్తున్నట్లు తెలిపారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు, లీడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు కటారి వాసుదేవనాయుడు మాట్లాడారు. అనంతరం 21 లక్షల విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులు, స్వయం సహాయక సంఘ సభ్యులకు 390 కోట్లు రుణాలకు సంబంధించిన చెక్కులను పంపిణీ చేశారు. ముందుగా చిన్నారులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. తెనాలి ఎంపీడీఓ అత్తోట దీప్తి, కొల్లిపర తహసీల్దార్ సిద్ధార్థలు వారి పరిధిలో 2 ఏళ్లలో పంపిణీ చేసిన సంక్షేమం, అభివృద్ధిని తెలియజేశారు. మార్కెట్ కమిటీ చైర్మన్ తోట దుర్గాప్రసాద్, టీడీపీ పట్టణ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్, కూటమి నాయకులు తాడిబోయిన హరిప్రసాద్, జాకీర్ హుస్సేన్, హరిదాస్, గౌరీశంకర్, టి అనంతాచార్యులు, వివిధ కార్పొరేషన్ల డైరెక్టర్లు, కూటమి పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. ఈ 2 సంవత్సరాల్లో ప్రతి అడుగులో కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఎవరైతే అర్హత ఉందో ప్రతి ఒక్కరికి మనం సంక్షేమ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే తప్పతోటి నేను కానీ, మన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, మన పార్లమెంట్ సభ్యులు కానీ, అదేవిధంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, జనసేన పార్టీ నుంచి మేము క్షేత్రస్థాయిలో ఎక్కడ తిరిగినా కూడా ఒకే ఆలోచనతో అందరం కూడా కలిసికట్టుగా పనిచేశాం. ఏనాడు కూడా స్వార్థంతో చేసిన ప్రయాణం కాదు. 2004లో మొట్టమొదటిసారి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనప్పటి నుంచి కూడా తెనాలి కోసం ఒక అంకిత భావంతో ఈ ప్రాంతాన్ని గతంలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి చేసి ముందుకు తీసుకెళ్ళాలి, గుంటూరుకి, విజయవాడకి పోటీగా తెనాలి మహానగరాన్ని మనం తయారు చేయాలనే ఉద్దేశంతో ఒక సుదీర్ఘమైన ఆలోచనతో ఒక మంచి ప్రణాళికతో చేసుకుంటూ వచ్చాం. మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రోజున తెనాల్లో 186 కోట్ల రూపాయలు మనం వెచ్చిస్తున్నాం ప్రతి సంవత్సరం మనం పెన్షన్దారులందరికీ కూడా. ఆ విధమైన ఆలోచనతో మనం పంచాయతీ రోడ్లు కానీ, R&D రోడ్లు కానీ, ఏ విధంగా మనం సైడ్ కాలువలు బాగు చేస్తున్నాము, ఏ విధంగా రైతాంగానికి ఉపయోగపడే పంట కాలువలు మనం ఎప్పటికప్పుడు కూడిక తీస్తున్నాము, వీటన్నిటి గురించి కూడా అభివృద్ధి అనేది అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద మన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకంతో మనం ముందుకు వెళ్తున్నాం తప్ప ప్రతి అడుగు నేను వేసేది మీకోసమే ఒక నమ్మకంతో మీరు అందించిన ఆ విశ్వాసం, ఆ నమ్మకం ఏదైతే చూపించారో మీకు ఓట్లప్పుడు దాన్ని నిలబెట్టడం కోసమే ఇంత సుదీర్ఘమైన ప్రస్థానం కష్టపడైనా సరే మేము చేస్తా ఉన్నాం. అభివృద్ధి విషయంలో ఎక్కడ రాజీ పడకుండా రోడ్ల విషయంలో కానివ్వండి, రోడ్డు మరమ్మతుల విషయంలో కానివ్వండి, ఏ విధంగా సెంట్రల్ లైటింగ్ తీసుకొచ్చామో మీరు చూశారు. ఏ విధంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేకంగా సిమెంట్ రోడ్లు నిర్మాణం పంచాయతీరాజ్ శాఖ నుంచి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మనం ఈ రోజున పల్లె పండుగ అనే కార్యక్రమం చేసి 2 దఫాలుగా మనం తెనాలి నియోజకవర్గానికి దాదాపు 60 కోట్ల రూపాయలు మనం నిధులు తీసుకొచ్చి ఆయన స్ఫూర్తితో మనం కార్యక్రమం చేసాం. మీరు చూశారు. మీరు కోరిన విధంగా తెనాలి నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమం 2 కూడా ఎవరు ఊహించే విధంగా చేసి చూపిస్తామని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి, నాకు ఇది అనేది లేకుండా, నాకు బాధ అనేది తెలియకుండా ప్రతి శుక్రవారం కూడా రాష్ట్రంలో పార్టీ ఆఫీసులో రేపు పొద్దున్నే మరి పవన్ కళ్యాణ్ గారు రేపటి నుంచి కూడా ఆయన కూడా ఈ గ్రీవెన్సీలు పెట్టుకొని నేను నిర్వహిస్తానని చెప్తా ఉన్నారు. అన్ని పార్టీలు కూడా ఈ రోజున ఈ సమాజంలో కూటమి నాయకత్వాలు ఎవరైతే ఉన్నారో
ఆనాడు డబుల్ ఇంజన్ సర్కారు ద్వారా అటు కేంద్రం యొక్క సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో మరి వెనుకబడ్డపోయిన రాష్ట్రం, అన్ని రంగాల్లో కూడా వెనక్కి నెట్టినటువంటి రాష్ట్రం, అన్ని రకాలుగా కూడా ఈ రోజున విధ్వంసం చేసినటువంటి ఈ రాష్ట్రం, పోలవరం లేని రాష్ట్రం, అమరావతి లేని రాష్ట్రం, ఈనాడు ప్రతి ఒక్క నీటి బొట్టుని ఒడిసిపెట్టి ఈ రోజున నదుల అనుసంధానం చేయడానికి ప్రయత్నం జరుగుతూ ఉన్నటువంటి నాయకత్వం ఒక నాయకత్వం. అదే రకంగా ఈ రోజున వైద్యం ఆరోగ్యం విషయంలో కూడా ఒకసారి చెప్పాలి. ఇప్పుడే మనం స్వచ్ఛందంగా చూసాం, ఒక చిన్నారి కడుపులో ఉన్న చిన్నారి చనిపోద్దనే భావంతో ఏ వైద్యుడు కూడా ముందుకు రానటువంటి సమయంలో ఆ వైద్యుడికి సంప్రదించి ఆ వైద్యుడికి నేనున్నాను అని చెప్పి ప్రభుత్వం చెప్పడమే కాకుండా ఎవరైతే ఆ చిన్నారి తల్లిదండ్రులకి మేమున్నాము నీకు అని చెప్పి అభయం ఇచ్చినటువంటి నాయకత్వం ఎవరిదా అంటే ఈ కూటమి నాయకత్వం అని చెప్పి నేను మనం చేస్తాను. ఈరోజు దాదాపు 7 కోట్ల రూపాయల సహాయ నిధి నేను ఒక్కనే ఇచ్చా. నేను ఎమ్మెల్సీగా 7 కోట్ల రూపాయలు ఈ యొక్క నియోజకవర్గంలో ఇస్తే మంత్రి గారు దాదాపు 14 కోట్ల రూపాయలు ఇచ్చారని చెప్పి అనుకుంటాను. ఆ రకమైనటువంటి సహాయ సహకారాలతో ఈ రోజున ఎవరికైతే ఆరోగ్యం లేదో, ఎవరైతే ఆరోగ్య పథకం కింద రారో వాళ్ళకి ఈ రోజున వైద్యం అందించడానికి ఈనాడు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఈ రోజున అంత పెద్ద ఎత్తున కార్యక్రమం జరుగుతున్నామంటే ఇది మీ పట్ల ఉన్నటువంటి, మీరు చూపించినటువంటి విశ్వాసం, మీరు చూపించినటువంటి నమ్మకం, మీరు గెలిపించినటువంటి 175కి 164 సీట్లు చరిత్రలో సువర్ణ అక్షరాలతో రాసుకునేటటువంటి విజయాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ రోజు ఎన్ని రకాలుగా ఎన్ని సేవలు చేసినా మా యొక్క తుది బొట్టు, రక్త బొట్టు ఆఖరి వరకు కూడా చిందించాల్సినటువంటి బాధ్యత ఈ వేదిక మీద ఉన్న నాయకులందరికీ కూడా ఉంది అనే భావంతో ఈ రోజున ముఖ్యమంత్రి, ఈ కూటమి నాయకత్వం, ఈ సుపరిపాలన ద్వారా మీకు మేము ఉన్నామని చెప్పి మరొకసారి చెప్పడానికి ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పి మనవి చేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాం. ఇప్పుడు 3 సంవత్సరాలలో కూడా మన రాష్ట్రంలోనే తెనాలి మంచి ఆదర్శంగా తయారవుతుందని అనుకుంటున్నాము, అలానే అవుతుంది కూడా. కాబట్టి ఈరోజు బడ్జెట్ విషయంలో కానీ ఇంకో విషయంలో కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా సఖ్యతతో చేస్తున్నాయంటే ఈరోజు బీజేపీ, జనసేన, తెలుగుదేశం అందరూ కలిసి కూటమితో కావాల్సిన ఫండ్స్ కేంద్రం నుంచి ప్రతి తెనాలి మున్సిపాలిటీలో సర్క్యులర్ ఎకానమీలో భాగంగా మనకి కోకోనట్ ద్వారా మనం ఫైబర్ ఉత్పత్తి చేసి, కోకో పిట్ను ఉత్పత్తి చేసి, హోమ్ కంపోస్టింగ్ ద్వారా మనము ఆదాయం సమకూర్చి కొన్ని సంఘాలకు ఉపాధి అవకాశాన్ని కల్పిస్తున్నాము. దానికి మనకి కేంద్ర ప్రభుత్వ బృందం కూడా మనకి సర్టిఫికేట్ కూడా జారీ చేసి చెప్పడానికి సంతోషిస్తున్నాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వము ఫేకల్టీ మేనేజ్మెంట్ ఎస్టీపీలో ప్రతి ఇంటి నుండి, ప్రతి కాలేజీ నుండి ఫేకల్ తీసి దానిని శుభ్రం చేసే విధానము దక్షిణ ఆంధ్రాలో మనకు మాత్రం ఉందని చెప్పడానికి సంతోషిస్తున్నాము. గవర్నమెంట్ నమ్మి ప్రజలు ఏమి ఇచ్చారో చెప్పాం. అట్లాగే గవర్నమెంట్ వైపు నుంచి 18 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములను కాపాడటం కూడా ఇక్కడే జరిగింది. గతంలో 5,808 మంది రైతులకి రికార్డులో తప్పులు పడితే అర్జీ కూడా లేకుండా మరి వాటిని క్లియర్ చేసిన చరిత్ర కూడా తెనాలిలోనే ఉంది. మీ అందరికీ తెలుసో లేదో 2 తెలుగు రాష్ట్రాల్లో లేని తహసీల్దార్ కార్యాలయం ఏపీ స్టేట్ లో ఉంది. ISO స్టాండర్డ్ ఉన్న సర్టిఫికేట్ ఉంది. అది ఒక్క తెనాలి తహసీల్దార్ కార్యాలయానికి ఉంది. ఆ తహసీల్దార్ కార్యాలయం పేరు మన రాష్ట్రం మొత్తంలో ఉంది. గౌరవనీయులైన మంత్రివర్యులు గారి చేతుల మీదుగా డిసెంబర్ 15 ఓపెన్ చేశాం. గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు, మంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పిలిచి నన్ను అభినందించడం కూడా